మిషన్ 500 లక్ష్యంగా ప్రధాని మోదీ ట్రంప్ మధ్య చర్చలు జరిగాయి. 2030 నాటికి ఇరు దేశాల మధ్య $500 బిలియన్ ట్రేడ్ కు ప్లాన్లు రెడీ అయ్యాయి. ఇక భారత్ కు F-35 ఎయిర్ క్రాఫ్ట్లు అమ్మేందుకు ట్రంప్ ఓకే చెప్పారు. భారత్ అమెరికా కలిసి నడిస్తే ప్రపంచానికే మంచిదన్నారు మోదీ. అమెరికా టూర్లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కీలక అంశాలపై చర్చించారు ప్రధాని నరేంద్ర మోదీ. మానవ అక్రమ రవాణా వ్యవస్థను అంతం చేయడానికి భారత్ యుఎస్ కలిసి పనిచేయాలన్నారు మోదీ. ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు ప్రధాని. భారతీయులెవరైనా అమెరికాలో అక్రమంగా ఉంటే వారిని ఇండియాకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మోదీ. ద్వైపాక్షిక, మిలిటరీ, ప్రపంచ శాంతి అంశాల్లో కీలక చర్చలు జరిపారు. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో పనిచేస్తున్నారు. తాము 2047 వికసిత भारत टारगेट का मुंदुकु वेल्तुन्नामन्नारु. गैर कानूनी तरीके से जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं. जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, कि जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న చర్యలు అద్భుతమన్నారు ప్రధాని మోదీ. తాము ఎప్పుడూ తటస్థంగా లేమని, శాంతి వైపు నిలబడ్డామని చెప్పారు. అంతకుముందు టెస్లా సీఈఓ మస్క్ తో భేటీ అయ్యారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ అంశాలపై చర్చించారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ లక్ష్యమన్నారు. భారతీయ సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో భేటీ అయ్యారు. भारत का अपना पक्ष है और भारत का पक्ष है शांति. हम पहले दिन से ही, और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में मीडिया के सामने कहा था कि ये समय युद्ध का नहीं है. और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है, वो टेबल पर चर्चा करके ही निकलता है. భారత్ లో ట్రెడిషనల్లీ హైయెస్ట్ టారిఫ్లు ఉంటాయన్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. యుఎస్ నుంచి ఇతర దేశాలు ఎంత సుంకాలు వసూలు చేస్తున్నారో అంతా తాము వసూలు చేస్తామన్నారు. రెసిప్రోకల్ టారిఫ్లు ఉంటాయన్నారు. సుంకాల వల్ల భారత్ లో వ్యాపారం చేయటం కష్టమన్నారు. టారిఫ్లపై చర్చించేందుకే ఎలన్ మస్క్ మోదీతో సమావేశమయ్యారని తెలిపారు. చాలా కాలంగా భారత్ లో బిజినెస్ చేయాలని మస్క్ ఎదురు చూస్తున్నారన్నారు ట్రంప్. ఇక ప్రధాని మోదీ తనకంటే మంచి సంవాదకర్త అన్నారు ట్రంప్. And I assume he wants to do business in India, but India is a very hard place to do business in because of the tariffs. They have the highest tariffs just about in the world, and it's a hard place to do business. No, I would imagine he met possibly because he's running a company. He's doing this as something that he's felt strongly about for a long time because he sees what's happening. అమెరికా అధ్యక్షుడిగా తాను ఉండుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుండేది కాదన్నారు ట్రంప్. నాటోలో యుక్రెయిన్ కి సభ్యత్వం ఇస్తామనడంతోనే ఇదంతా జరిగిందన్నారు. ఇక భారత్ కి తమ మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతామన్నారు. F-35 ఫైటర్ ని అమ్ముతామన్నారు. ఆయిల్ ఎగుమతులను భారత్ కి పెంచుతామన్నారు. ఇక ముంబై ఉగ్రదాడుల నిందితుడు రాణాను భారత్ కు అప్పగిస్తామన్నారు ట్రంప్. బంగ్లాదేశ్ ఇష్యూలో తాను జోక్యం చేసుకోనని తెలిపారు. ఆ దేశం సంగతి మోదీ చూసుకుంటారని చెప్పారు డొనాల్డ్. There was no role for our deep state. This is something that the Prime Minister has been working on for a long time and has been worked on for hundreds of years, frankly. I've been reading about it. But I will leave Bangladesh to the Prime Minister. భారత ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇచ్చారు ట్రంప్. అవర్ జర్నీ టుగెదర్ అనే పుస్తకంపై తన సంతకం చేసి బహుమతి ఇచ్చారు. అందులో హౌడీ మోడీ కార్యక్రమం, ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలున్నాయి. 2 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని భారత్ బయలుదేరారు ప్రధాని మోదీ.